హాయ్ మీరు ఈరోజు ఇప్పుడు ఈ వీడియోలో ఆల్కహాల్ కండెన్సేషన్ రియాక్షన్ చెప్తాను చూడు. ఇప్పుడు ఫస్ట్ దీని డెఫినేషన్ చూసుకున్నట్లయితే 2 moles ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఏం లేవు. ఆల్డిహైడ్స్ని కీటోన్స్ని మనం కార్బోనైల్ కాంపౌండ్స్ అంటాము. విత్ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ టు ఫామ్ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ బీటా హైడ్రాక్సీ కీటోన్స్. అంటే ఇక్కడ బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ ఆర్ బీటా హైడ్రాక్సీ కీటోన్స్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ ఈ రెండిట్లో మనం ఏదైనా ఒకటి తీసుకుంటాం అనమాట. ఆల్డిహైడ్స్ తీసుకున్నట్లయితే మనకి బీటా హైడ్రాక్సీ ఆల్డిహైడ్స్ అని ఫామ్ అవుతాయి. అదే కీటోన్ కానీ తీసుకున్నట్లయితే బీటా హైడ్రాక్సీ కీటోన్ అని ఫామ్ అవుతుంది. ఈ యొక్క రియాక్షన్ ఆల్కహాల్ కండెన్సేషన్ రియాక్షన్ అంటాము. అదేవిధంగా ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ అంటే ఏంటి చెప్తాను ఇక్కడ నేను చూడు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 moles ఇక్కడ డెఫినేషన్లో చూసుకున్నట్లే 2 moles ఆఫ్ ఇక్కడ కార్బోనైల్ కాంపౌండ్స్ ఆల్డిహైడ్స్ అని కీటోన్స్ అని ఏదైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఆల్డిహైడ్స్ అయితే తీసుకుంటున్నాం. 2 moles ఆఫ్ అసిటాల్డిహైడ్, ఇది అసిటాల్డిహైడ్ మనం ఆల్డిహైడ్ అంటాము. 2 moles అయితే తీసుకుంటాము విత్ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్స్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ ఆల్కలీ. మనం ఆల్కలీలో మనం ఏం చేయాలంటే డైల్యూట్ NaOH తీసుకోవాలి. HCl అది HClగా ఉంటుందా, HCl NaOH ఈ విధంగా ఉంటాయి కదా, మనం అయితే NaOH తీసుకోవాలి. అప్పుడు మనకి 2-హైడ్రాక్సీ బ్యూటనాల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఈ పట్టిక అయితే చూడు. ఇక్కడ మనకి 4 అయితే మనకి ఈ క్వశ్చన్లో అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, ఈ రెండింటిని కార్బోనైల్ కాంపౌండ్స్ అంటాము. ఈ క్వశ్చన్ మొత్తం రాయాలంటే పెట్టిక అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కార్బన్ అయాన్ అంటే OH, కార్బన్ అయాన్కి OH అనుకోవాలి. అదేవిధంగా అసిటాల్డిహైడ్ ఫార్ములా వచ్చేసి ఈక్వేషన్ CH3CHO అనమాట. H2 అనేది ఎందుకు పెట్టాను లాస్ట్లో చెప్తాను చూడు. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దీని యొక్క ఈక్వేషన్ చూసుకున్నట్లయితే అసిటాల్డిహైడ్ ఫార్ములా వచ్చేసి ఏంటి, CH3CHO. కాబట్టి ఇక్కడ మనం CH3CHO రాసుకోవాలి. CH3CHO విత్ హైడ్రోజన్ ఆటమ్స్ అన్నారు కదా. విత్ ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి కార్బన్ పక్కన హైడ్రోజన్ కనుకుంటే మనం దాన్ని ఆల్ఫా హైడ్రోజన్ ఆటమ్ అయితే అంటాము. చూసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్ పక్కన హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా కార్బన్ పక్కన హైడ్రోజన్ ఉంది, కాబట్టి మనం దీన్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాము. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ NaOH. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాను 2 moles అంటే 2 సార్లు తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ అసిటాల్డిహైడ్ అంటే CH3CHO, ఇక్కడ 2 moles కాబట్టి మనం 2 times అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ CH3CHO ఈజ్ గివ్స్ రైస్ టు, ఇక్కడ మనం ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ డైల్యూట్ NaOH అన్నారు కదా, కాబట్టి ఇక్కడ మనం NaOH అయితే రియాక్ట్ చేస్తాం. NaOH అయితే ఇక్కడ రాసుకోవాలి. టు ఫామ్ 2-హైడ్రాక్సీ బ్యూటనాల్. ఇప్పుడు ఇక్కడ 2-హైడ్రాక్సీ బ్యూటనాల్ ఏ విధంగా వస్తుంది అయితే చెప్తా చూడు. ఇక్కడ మనం సేమ్ ఇదే విధంగా ఈక్వేషన్ CH3CHO ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే మనం CH3 ఇక్కడ ఈ CHOని ఇక్కడ CH రాసుకొని O అనేది పైకి ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. CH సింగిల్ బాండ్ O, CHOని ఇక్కడ ఈ విధంగా రాసుకోవాలి. CH ఇక్కడ CH3 ఉంది కదా, ఇక్కడ CH3లో ఒక H అనేది మైనస్ అవుతుంది అనమాట. అప్పుడు H2 అనేది ఉంటుంది. ఇక్కడ CH3లో ఇక్కడ ఒకటి మైనస్ చేయాలి. ఆ మైనస్ చేసిన H అనేది ఇక్కడ మనం ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇక్కడ O పక్కన రాసుకోవాలా. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, ఒక హైడ్రోజన్ పోయినట్లయితే అప్పుడు CH2 మిగులుతుంది. CH2 మళ్ళీ ఎగ్జాక్ట్ ఇక్కడ CH ఉంది కదా, CH రాసుకో. మనకి లాస్ట్కి మొత్తం మన మెకానిజం మొత్తం పూర్తి చేసేసరికి మనకు లాస్ట్లో ఈ యొక్క ఫార్ములా అనేది రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మెకానిజంకి వెళ్ళినట్లయితే ఈ యొక్క మెకానిజం అనేది 3 steps అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది డెఫినేషన్గా ఇటు విధంగా రాసుకోవాలన్నమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ 3 steps. ఫస్ట్ మనం ఇక్కడ NaOH అన్నాం కదా, NaOHని మనం డిఫర్ చేసుకోవాలన్నమాట. NaOHని ఏ విధంగా డిఫర్ చేస్తామంటే Na ప్లస్ OH మైనస్ ఈ విధంగా డిఫర్ చేసుకుంటాం. సెకండ్ స్టెప్ వచ్చి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ యొక్క ఈక్వేషన్లో ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ అయాన్ అయితే మనం ఫామ్ చేస్తాం. దీంట్లో ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియం, ఇక్కడ మనం కార్బన్ అయాన్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూసుకున్నట్లయితే మనకి ఈక్వేషను CH3CHO అసిటాల్డిహైడ్ అయితే రాసుకోవాలి. CH3CHO ఇక్కడ ఏం చేయాలంటే
ఇదంటే మనకి డెఫినేషన్ కాబట్టి ఫుల్ ఈక్వేషన్ కాబట్టి మనం ఇక్కడ 2 మోల్స్ తీసుకున్నాం. కానీ మనం మెకానిజం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 1 మోల్ మాత్రమే తీసుకోవాలి. 1 మోల్ అంటే ఏంటి ఒకసారి మాత్రమే రాసుకోవాలి. కాబట్టి CH3CHO ప్లస్ కార్బేనియం అయాన్ అంటే ఏమని చెప్పాను ఇక్కడ నేను. కార్బేనియం అయాన్ అంటే OH. దీని యొక్క ఈక్వేషన్ వచ్చేసి OH అనమాట. కాబట్టి ఇక్కడ ప్లస్ OH. ఇక్కడ ఎందుకు OH పెట్టామంటే ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ కార్బేనియం ఉందా కాబట్టి OH పెట్టాం. ఇది గివ్స్ రైస్ టు ఇక్కడ మనం ఇక్కడ రాసేటప్పుడు CH2 పెట్టుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఒక H అనేది మైనస్ అవుద్ది. ఈ మైనస్ అయిన H ఎక్కడ పెట్టాలని ఇప్పుడు చెప్తాను చూడు. CH2 CHO ప్లస్ H2O. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మైనస్ అయిన H అనేది ఇక్కడ యాడ్ అయింది. అప్పుడు 2 H'లు అయినాయి కాబట్టి రెండు H'లు అయినప్పుడు మనం H2 ఇక్కడ మిగిలిన O రాసుకుంటాం కాబట్టి H2O. ఈ విధంగా అయితే మనకి H2O అయితే వస్తుంది. సింపుల్. ఈ విధంగా మనం ఇక్కడ మైనస్ చేసింది అది ఏ విధంగా ఎక్కడ పెట్టాలని తెలుసుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఈక్వేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు సెకండ్ స్టెప్ వెళ్ళినట్లయితే అదేవిధంగా ఇక్కడ మనం ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందో లేదో కూడా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ CH3 అని ఇక్కడ CH3 CHO ప్లస్ OH ఉంది కదా. CH2 ఇక్కడ ఒకటి H CH3 అయింది. CHO ఉంది ఇక్కడ OH అంటే ఇందా ఒక మైనస్ ఇక్కడ ఒకటి H అనేది యాడ్ చేస్తాం కాబట్టి ఇక్కడ OH సరిపోయింది. ఈ విధంగా మనం దీన్ని అయితే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంకా సెకండ్ స్టెప్కి వెళ్ళినట్లయితే కార్బేనియం అయాన్ ఇది మన సొంతంగా రాసిన సరిపోద్ది. ఏదో ఒకటి ఇక్కడ సోది రాసిన కార్బేనియం అయాన్ అటాక్ ది కార్బోనైల్ కార్బన్ ఆఫ్ అనదర్ ఆల్డిహైడ్ మాలిక్యూల్. ఆల్డిహైడ్ మాలిక్యూల్. ఇక్కడ మనం ఏం చేయాలి ఈ స్టెప్లో CH3CHO సేమ్ ఇదే విధంగా CH3CHO ఉంది కదా ఇక్కడ. ఈ CH3CHO అనేది ఇక్కడ కింద రాసుకుంటాం మనం. CH3CHO. ఈ CHO అనేది ఏ విధంగా రాసుకోవాలంటే CH11O ఈ విధంగా CHO ఈ విధంగా అయితే రాసుకోవాలి. CH3CHO ప్లస్ CH2CHO రాయాలి ఈసారి. ఎందుకంటే చూడండి ఇక్కడ ఈ OH అనేది ఇక్కడ ఇక్కడ H2O తీసుకోవాలా. ఇక్కడ మనం ఫస్ట్ CH3CHO ఈ విధంగా రాసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇది ప్లస్ పెట్టేసి CH2CHO ఇది రాసుకోవాలన్నమాట. CH2CHO దిస్ గివ్స్ రైస్ టు ఇక్కడ ఏం లేదు సింపుల్గా రాసుకోవచ్చు దీన్ని. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇక్కడ రాసుకో. CH3CHO CH2CHO. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ బదులు ఇక్కడ మైనస్ పెట్టుకోవాలా. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా. ఇక్కడ డబుల్ బాండ్ బదులు మనం సింగిల్ బాండ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఒక బాండ్ తీసేసినప్పుడు ఇక్కడ మనకు మైనస్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ సింగిల్ బాండ్ పెట్టుకొని మైనస్ అయితే పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇక్కడ రాసుకో. సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళినట్లయితే ఇది లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తాం లాస్ట్ స్టెప్లో. ది నెగిటివ్ అయాన్ నెగిటివ్ ఆక్సిజన్ నెగిటివ్ ఆక్సిజన్ యాక్సెప్ట్స్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ వాటర్. ఇక్కడ మనం అయితే వాటర్ని అయితే యాడ్ చేస్తాం. సేమ్ అదేవిధంగా పైన ఈక్వేషన్ అయితే మనం కింద రాసుకోవాల్సి ఉంటుంది. CH3CHO ఈ ఈక్వేషన్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. CH2CHO ప్లస్ ఇక్కడ ఏం చెప్పాం మనం వాటర్ అనేది యాడ్ చేయాలన్నాం. వాటర్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం వాటర్ని ఏమంటామంటే H2O. ఈ పట్టిక గుర్తుంటే మనకు మొత్తం క్వశ్చన్ అయితే రాసేయచ్చు అనమాట. ప్లస్ H2O దిస్ గివ్స్ రైస్ టు CH3 ఇక్కడ CHOని ఇక్కడ మనం CH ఈ విధంగా అంటే ఇక్కడ CH ఈ విధంగా ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ మనకి ఇక్కడ డెఫినేషన్లో చూసుకున్నట్లయితే లాస్ట్ అనేది మనకి రియాక్షన్ అనేది రిజల్ట్ ఈ విధంగా రావాలి కాబట్టి CH ఈ విధంగా రాసుకుంటాము. CHO CH2 CHO ప్లస్
ఓహెచ్. ఇక్కడ ఓహెచ్ అనేది ఎందుకు రాస్తున్నామంటే ఇక్కడ H2O ఉంది కదా, ఇక్కడ ఒక హెచ్ అనేది మనం ఏం చేయాలంటే ఒక హెచ్ని ఇక్కడ తీసుకుపోయి ఇక్కడ పెట్టాలన్నమాట ఈ ఓ పక్కన. ఇక్కడ ఓ పక్కన ఎందుకు పెట్టాలంటే ఇక్కడ మనకు రిజల్ట్ చూసుకున్నట్లయితే CH3CHOH మైనస్ CH2CHO. ఇక్కడ H2O దగ్గర OH ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ ఒక హెచ్ అనేది ఇక్కడ మైనస్ అయింది కాబట్టి మైనస్ అంటే ఇక్కడ ఉన్న హెచ్ ఇక్కడికి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనకు ఒక హెచ్ అనేది మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మిగిలింది ఏంటి OH కాబట్టి ఇక్కడ ప్లస్ OH. మనకు రిజల్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకు రిజల్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ CH3CHOH ఇక్కడ ఉండే హెచ్ని ఇక్కడ తీసుకెళ్ళాము. అప్పుడు ఇక్కడ ఒక హెచ్ మైనస్ అయింది కాబట్టి ఇక్కడ OH అని మిగిలింది కాబట్టి ప్లస్ OH అని పెట్టాము. మనకి ఇక్కడ ఈక్వేషన్ రిజల్ట్ ఈక్వేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది. చూడు ఇక్కడ CH3CHOH CH2CHO CH3CHOH CH2CHO ఇదైతే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇదే మీరు ఈ క్వశ్చన్ ఆల్రెడీ కండక్ట్ చేసిన రియాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే అర్థం కానట్లయితే నేను ఫోన్ చేసి అడుగు, ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. మెయిన్గా అయితే మనకి ఈ టేబుల్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది థ్యాంక్ యూ.